Subscribe to Color Frames. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా పరుగుల వరద పారిస్తుంది. పెర్త్ వేదికగా విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ లో సెంచరీ సాధించాడు. తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియాలో 30వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ సెంచరీ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై కెప్టెన్ బుమ్రా సగర్వంగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. అయితే డబుల్ సెంచరీ చేరువలో యశస్వి జైస్వాల్ అవుట్ అయి బాధతో వెనుతిరిగాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడుతున్న యశస్వి ఏమాత్రం బెరుకు లేకుండా ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశాడు. 297 బంతుల్లో 161 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే జైస్వాల్ సెంచరీతో పోలిస్తే కోహ్లీ సెంచరీ అభిమానులకు పెద్ద పండుగలా అనిపించింది. జైస్వాల్ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. తన కెరీర్ లో సాధించాల్సింది చాలానే ఉంది. కానీ కోహ్లీ కెరీర్ చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు కోహ్లీ ఫిట్నెస్ ను కాపాడుకుంటూ ఫామ్ ను కొనసాగిస్తేనే తనను కొనసాగిస్తారు. పైగా కోహ్లీ సెంచరీ చేసే చాలా కాలమైంది. కోహ్లీ సెంచరీ కోసం 1000 కళ్లతో ఎదురు చూసిన అభిమానుల కలను ఆస్ట్రేలియా వేదికగా నెరవేర్చాడు. కోహ్లీ సెంచరీతో సోషల్ మీడియా షేక్ అయింది. ఇంటర్నెట్ బద్దలైంది. ఎక్కడ చూసినా కోహ్లీ సాధించిన సెంచరీ గురించే చర్చిస్తున్నారు. ఈ క్రమంలో జైస్వాల్ 161 కీలక పరుగుల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే జైస్వాల్ ఇన్నింగ్స్ టీమిండియా పరువును కాపాడింది అనడంలో తప్పులేదు. ఓపెనర్ గా వచ్చి నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన యశస్వి వికెట్ పడకుండా ఒక రోజంతా ఆడాడు అంటే తన పొటెన్షియాలిటీ ఏంటో అర్థమవుతుంది. పైగా భారత్ కు కీలక సిరీస్ కావడంతో జైస్వాల్ ఇన్నింగ్స్ ఎంతగానో దోహదపడింది. ఇక యశస్వితో కలిసి కేఎల్ రాహుల్ కూడా మునుపటి ఫామ్ ను కనబర్చాడు. రాహుల్ 77 పరుగులతో అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ముఖ్యంగా రాహుల్ తన క్లాస్ ఆటతో అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. నిలకడగా ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకవైపు విరాట్ కోహ్లీకి సెంచరీ అవకాశం కల్పిస్తూ గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లోనూ నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో రాణించాడు. కాగా మ్యాచ్ లో ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది. 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే. దీంతో భారత్ గెలుపు లాంఛనమే. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పటి వరకు టెస్టుల్లో చేసిన హైయెస్ట్ స్కోర్ 404 పరుగులు మాత్రమే. ఆసీస్ ముందు భారీ టార్గెట్ పెట్టడంతో ఒత్తిడిలో ఆసీస్ ప్లేయర్లు ఎలా ఆడుతారో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.